డాడ్, బేబీ మనం కష్టపడకుండా ఆ సమంత దొరకడానికి అదే దారి చూపిస్తుంది. ఈ దారిలోనే వెళ్దాం, దొరికి చేస్తుంది. అలాగే బేబీ పద. సామాన్య, శామ్ ఇక్కడికి రాలేదు. నేను చెప్పేది విను. రానప్పుడు నీకెందుకు భయం? నాకేం భయం ఉంటుంది, ఎందుకు అనవసరంగా అని. మా టైమే కదా వేస్ట్ అవుతుంది. పర్లేదు. వద్దు సామాన్య. అడ్డు చెప్పావంటే సమంత ఇక్కడే ఉన్నట్టు ఫిక్స్ అవుతాం. వెళ్ళి గ్రాండ్ మ్యాక్ చెప్తాం. అప్పుడు ఆవిడే పర్మిషన్ ఇస్తుంది వెతికి చంపమని. సో రాలేదంటున్నావు కాబట్టి మాకు అడ్డు రాకు. రై పదండి. డాడ్, డాడ్ అదటే వెళ్ళుంటుంది. ఏంటి బలగంతో వచ్చావు? ఏంటి సంగతి? ఈ రక్తం నీదా? కాదు, నిన్ను కోసి నీ దగ్గర నుంచి లాక్కొని అంటించుకున్నాను. సరిగ్గా మాట్లాడు. నువ్వు సవ్యంగా అడుగు. ఒక పక్క కనపడుతూనే ఉన్నా రక్తం నీదా అని అడుగుతావా? వెటకారంగా ఉందా? అసలే మేఘ గుచ్చుకొని బాధపడుతుంటే అబ్బా చూడు ఎంత రక్తం పోయిందో. అంటే అంటే ఏంటి? శ్యామ్ అసలు ఇక్కడికి రాలేదు సామాన్య. నేను చెప్తూనే ఉన్నాను, విన్నావా? ఓ లెక్చర్ల మీద లెక్చర్లు ఇచ్చావు. ఇప్పుడు క్లియర్ అయిందిగా. బేబీ క్లియర్ అయిందిగా డాడ్. సమంత రాలేదు, మనమే పొరపాటు పడ్డాం. పొరపాటు పడ్డారని తెలిసిందిగా. ఇక వెళ్దామా? వెళ్దాం సూర్య, వెళ్ళి పెళ్లి చేసుకుందాం.
సామాన్య వచ్చావుగా పెళ్లి చేసేసుకుందాం. ఈ రోజు ఎందుకులే, ఈ రోజే అవ్వాలల్లుడు గారు. ముహూర్తాలు ఉండాలిగా. ముహూర్తం లేదని టెన్షన్ పడొద్దు సూర్య. పెట్టిన ముహూర్తమే కాకుండా ఇంకో 2 గంటలు మంచి గడియలున్నాయని పంతులు గారు చెప్పారు. ఒక అరగంటే గడిచింది, ఇంకా గంటన్నర ఉంది. వెళ్ళు, ఈలోపు ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపో. డాడ్, ఈలోపు వెళ్ళిన పంతులు గారిని రమ్మని చెప్పు. నేను వెళ్ళి సూర్య వచ్చాడన్న విషయం గ్రాండ్ మాకి అందరికీ చెప్పేసి వస్తాను. సంతోషిస్తారు. వాళ్ళందరూ పెళ్లికి మళ్ళీ రెడీ అయిపోతారు. వెళ్ళు సూర్య. రేయ్, సార్ పెళ్లికి రెడీ అవుతూ ఉంటారు. మీరు గది బయటే ఉండి రెడీ అవ్వగానే సార్ని తీసుకొచ్చేయండి. అలాగే మేడం. పదండి సార్, రండి. పద్మా, కట్టు కట్టుకొని నువ్వు వచ్చే పెళ్లి చూడ్డానికి. పద డాడ్. సారీ పద్మదిన, నువ్వు నా కోసం కాలు గాయాన్ని చేసుకున్నావు. నీకోసం ఏమాత్రం చేయలేని సముద్ర, నిన్ను కాపాడుకోగలిగాను. కానీ అది మాత్రం పెళ్లికి సిద్ధమైపోయింది. ఇప్పుడు అది ఎలా ఆపాలి? ఇలా జరుగుతుందని బావకు వెళ్ళొద్దని చెప్పాను, వినలేదు. ఇంకేం చేయలేము, అంతా అయిపోతుంది. బాధపడకు సముద్ర, సూర్య నీవాడు. ఏదోలాగా పెళ్లి ఆగిపోతుంది. నా తమ్ముడు దానికి దక్కడు. సముద్ర, నువ్వు ఈ రూమ్లో ఉండడం అంత సేఫ్ కాదు. ఆ సామాన్య మళ్ళీ వచ్చినా వస్తుంది. పైన స్టోర్ రూమ్లో ఉండు, అక్కడికైతే ఎవరు రారు. అలాగే. తొందరగా వచ్చేయండి పంతులు గారు, ఉంటాను. బేబీ, ఏం ఆలోచిస్తున్నావు? పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి సూర్య ఉన్నాడేమో అడుగు డాడ్. ఏం మాట్లాడుతున్నావు బేబీ? సూర్య పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంటాడు? మన కళ్ళ ముందే గదిలోకి వెళ్ళాడు కదా, మన వాళ్ళు కూడా ఉన్నారు కదా. చేసి అడుగు డాడ్, చెప్తా. అలాగే బేబీ. ఉంటే ఒకసారి మాట్లాడించమని చెప్పు. స్పీకర్ ఆన్ చేయి. అలాగే బేబీ. హలో, నా పేరు చక్రధరన్. అక్కడ సూర్య ఉన్నాడా? అదే యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయ్యాడు కదా. ఉన్నాడు. ఒకసారి సూర్యతో మాట్లాడిస్తారా? కుదరదు సార్. మేము వినాలండి. మా అల్లుడిని లాకప్ డెత్ చేశారని మాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. లేదు సార్, మీకెవరో రాంగ్ కాల్ చేసినట్టున్నారు. అతను సెల్లోనే ఉన్నాడు. మాట్లాడించమని అడగనా బేబీ? ఉంటే ఒకసారి మాట్లాడించండి, మా అనుమానం పోతుంది కదా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, మాట్లాడిస్తాను. సార్, మీకు ఫోన్. హలో. అల్లుడు గారు. ఏం మాయా? నువ్వు పోలీస్ స్టేషన్లోనే ఉన్నావు కదా, నిన్నెవరు కొట్టలేదు కదా? కొట్టలేదు మాయా. నువ్వు చూసినప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. అలానే ఉండలుడు, వీలు చూసుకొని వస్తాను. సరే మాయా, బాయ్ మాయా. ఉంటాను అల్లుడు. బాయ్. బేబీ, సూర్య అక్కడే ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో కన్ఫర్మ్ చేశారు.
తను ఇక్కడ ఎలా? అక్కడున్నది సూర్య 2. సూర్య 2నా? ఎస్ డాడ్, వాడు సూర్యలో ఉన్నవాడు. వాడు ఎంత బాగా యాక్ట్ చేశాడు. నాకు అస్సలు అనుమానమే రాలేదు. నాకొచ్చింది. నా అనుమానమే నిజమైంది. ముగ్గురు కలిసి మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. వాణ్ణి వదలకూడదు బేబీ. ఎలా వదులుతాం డాడ్? అవకాశం వచ్చినప్పుడు వాణ్ణి ఇరికించకుండా, వాణ్ణి పంపకుండా ఉంటామా? పంపుదాం డాడ్. శత్రువుల్ని ఒక్కొక్కరిని పంపుదాం. పద డాడ్, గ్రాండ్ మాతో చెప్పి పెళ్లి మంత్రాలు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇక నా పెళ్లి ఆగకూడదు. ఆగదు బేబీ, ఆగదు. పద బేబీ. ఏయ్, ఆదిత్య, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయింది? నువ్వు మాకు చేసిన హెల్ప్ యూస్ లేకుండా పోయింది. ఏదైతే జరగకూడదని ఎంత కష్టపడ్డామో అదే జరుగుతుంది. సామాన్యతో బావు పెళ్ళైపోతుంది. అయిపోతుంది కానీ ఇంకా అవ్వలేదు కదా. ఇంకా అవ్వకుండా ఎలా ఉంటుంది? ఆపటానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకేమి చేయలేము. చేయలేము అనుకుంటే చేయలేం, చేస్తాం అనుకుంటే చేస్తాం. ఏం చేస్తాం? ఈ చివరి మూమెంట్లో ఏమి చేయలేము. చివరి వరకు పోరాడితేనే ఫలితం ఉంటుంది సమంత. చేసే పని మంచిదైనప్పుడు రిజల్ట్ పాజిటివ్గానే ఉంటుంది. లేదా ఆదిత్య, నా ఆశ చచ్చిపోయింది. చావాల్సింది నీ ఆశ కాదు, సామాన్య దురాశ. నేను దాన్ని చంపుతాను. ఒకటి కారు అనుకున్న మిమ్మల్ని కలుపుతాను. ధైర్యంగా ఉండు, నీలా ఉండు. అది జరిగే పెళ్లి కాదు, నేను ఆపే పెళ్లి. ఆ వార్త నీకు వినిపిస్తాను. సంతోషపడటానికి రెడీగా ఉండు. ఆదిత్య చెప్పాడంటే చేస్తాడు, చేస్తాడు. ఈ ఇంట్లో వాళ్ళేంటో అన్ని పనులు నాకే చెప్తున్నారు. ఇప్పుడైనా పెళ్లి జరిగితే బాగుండు. జరుగుతుందిలే, ఇంకేం అడ్డుంది? అడ్డుంది. ఆదిత్య, ఆదిత్యనే. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? రా చెప్తాను. ఎక్కడికి అది ఏయ్, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు చెప్పింది చేశాను కదా, ఇంకేంటి? ఇంకేంటా? శామ్ని ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా చూసుకోమన్నావు, చూసుకుంటున్నారు కదా. ఆ, చాలా బాగా చూసుకున్నావు. ఏ, నేనేమైనా చేశానని చెప్పిందా ఏంటి? చేసింది చాలదు, ఇంకా చెయ్యాలని నేను చెప్తున్నాను. ఇంకానా? ఇంకేం చేయాలి? సామాన్యతో జరుగుతున్న నీ కొడుకు పెళ్లిని ఆపాలి. పెళ్ళాపాలా? అదెలా కుదురుతుంది? ఏంటే? అదెలా కుదురుతుంది? నీకెందుకు కుదరదు? ఇదేం బాలేదు. ఏం బాలేదు? నేనెలా ఆపుతాను? గూండాలను పెట్టి పెళ్లి జరిపిస్తున్నారు. ఒక్కొక్కడు ఇంతలా ఉన్నాడు. ఆడదని వాడితో నేను ఎలా ఫైట్ చేయగలను? వాళ్ళతో నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. సామాన్యతో ముచ్చటిస్తే సరిపోతుంది. అది అసలు కుదరదు. అది నా మాట అసలు వినలేవెందు. వినేలా చెయ్యడమే నీ పని. నాకొకటి తెలియక అడుగుతాను, వాడి పెళ్లి ఆపాల్సిన అవసరం నీకేంటి? నీ కొడుకు మెచ్చింది సమంతాను కాబట్టి
అదేముంది 4 రోజులైతే మర్చిపోతాడు. నేను వెళ్ళి నాయనమ్మకి విషయం చెప్తే 4 నిమిషాలు నువ్వు చస్తావు. ఏంట్రా ఈ బెదిరింపు? ఏంటి ఈ బెదిరింపు? ఏం నోరు లేస్తుంది? కోపం వస్తుంది కాబట్టి. నువ్వు నన్ను అనాథం చేసినందుకు నాకెంత కోపం రావాలి? నిన్ను అమాంతంగా అయితే పైనుంచి కింద పడేసిన తప్పులేదని నేను అనుకోవచ్చుగా. అలా అనుకోకు. నేనేదో తమాషా కన్నాను. నేను అనాల్సిందే అన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. చెప్పిందే చెయ్యి. నువ్వేం చెప్తావో నీ ఇష్టం. సామాన్య నీ మాట వినాలి, పెళ్ళి ఆగాలి. చాలా కష్టం. నువ్వు చెప్పినంత సులువు కాదు నువ్వు చెప్పింది చేయడం. చెయ్యగలవు, చేస్తావు. చేసిన పాపాలు కొన్నైనా పోవాలంటే ఇలాంటి మంచి పనులు కొన్నైనా చేయాలి. చెయ్యలేదో పాపం పెరిగిపోతుంది. సావిత్రమ్మ గారి దగ్గర పాపం బయటపడుతుంది. రే నువ్వు భయపెట్టకురా. నువ్వు పెట్టే టెన్షన్కి నేను చచ్చేలా ఉన్నాను. పాపాత్మలు అంత తేలిగ్గా చావర్లే. వాళ్ళ పాపం పండితేనే పోతారు. ఆదిత్య నువ్వు నన్ను మరి నాతో మాట్లాడింది చాలు. వెళ్ళి సామాన్యతో మాట్లాడు. వెళ్ళి పెళ్లి చెడగొట్టుపో. వెళ్ళా. వెళ్తున్నా. ఏంటి నాకు ఈ గోల? సామాన్యకి ఇప్పుడు ఏం చెప్పాలి? అది అసలు నా మాట వింటుందా? అయ్యో, వినకపోతే నేనుంటానా? అసలు వీడుండనిస్తాడా నన్ను? మోన తల పగిలిపోతుంది. దేవుడా, కరణం సాధువు కాదు, కాకి తెలుపు కాదు అన్నట్టు నా కాబోయే కోడలు ఎప్పటికీ నా చెల్లి కోడలు కాదని తెలిసొచ్చేలా చెయ్యి. అత్తయ్య గారు, ఇక ఈ పెళ్ళ ఆగదు, జరిగి తీరుతుంది. జరగకూడదు సామాన్య. అత్తయ్య గారు, అసలు ఏమంటున్నారు? ఈ పెళ్లి ఈరోజు జరగకూడదు. ఏం మాట్లాడుతున్నారు? జరగాలని కోరుకున్నదే మీరే జరగకూడదంటున్నారే. కారణం లేకుండా చెప్పనుగా సామాన్య. ఏంటత్తయ్య గారు అది? అసలు మీరు కోరుకున్న పెళ్లిని ఆపడానికి కారణం ఏంటి? చెప్పుకోలేని సామాన్య. నాతో కూడా చెప్పనిదా? ఏం చెప్పాలి? ఏంటత్తయ్య గారు? ఆ సమంత మిమ్మల్ని బెదిరించిందా? అవునమ్మా, మీ పెళ్లి గనక అయితే నీతో పాటు నన్ను చంపేస్తానని బెదిరించింది. అది బెదిరిస్తే మీరు బెదిరిపోతారా? అతి దారుణంగా చంపుతానని చెప్తుందమ్మా. చంపకపోతే ఒట్టే అని ప్రామిస్ కూడా చేసింది. ఏడ్చింది. వస్తే ముందు అది చేస్తుంది. దాని మాటలకి మీరేం భయపడకండి. అది ఏమీ చేయలేదు. చేస్తే పరిస్థితి ఏంటమ్మా? చేయలేదు అత్తయ్య గారు. ఎందుకు చేయదు? మన ఇంటికే వచ్చి నిన్ను చంపాలని చూడలేదా? మీ నాన్నగారు తల పగల్లేదా? అదంటే మేమేమరపాటుగా ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండలేంగా? లేని ఆ క్షణం వచ్చి చంపేస్తే ఎలా చంపుతుంది అత్తయ్య గారు? అంతమంది రౌడీలుండగా ఎలా వస్తుంది? అయ్యో, ఆ వెధవల్ని నమ్ముకొని మన ప్రాణాలు పణంగా పెడితే ఎలా అమ్మా? సూర్య పారిపోతుంటేనే పట్టుకోలేకపోయారు.
అది మనుషులు లేసుకుని వచ్చి మనల్ని చంపుతుంటే ఆపగలరా? అసలు అది కాదంతే గారు. వద్దమ్మా, వద్దు.